కర్కాటక రాశి వారికి ఆదాయం 2గా ఉన్నది, వ్యయం 11గాను ఉన్నది, రాజపూజిత 4గా ఉన్నది, అవమానం 7గాను ఉన్నది. ఈ రాశి వారికి గురువు 2026 జూన్ 1 వరకు 1 వ్యయ స్థానంలోనూ రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అత్యంత శుభాలను ఇస్తాడు ఈ కర్కాటక రాశి వారికి. జూన్ 2 నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగా సంచారం చేయుచున్నాడు. వివాహాది శుభ కార్యక్రమాలు ఈ కర్కాటక రాశి వారి విషయంలో జరుగుతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు, నూతన గృహ ప్రవేశము, ఇవన్నీ కూడాను బంధువుల రాక, అందరి అండదండలు కూడాను లభిస్తాయి. కోరుకున్నటువంటి జీవితం అనుభవిస్తారు ఈ రాశివారు. విదేశీ ఉద్యోగ, వ్యాపార, రాజకీయ జీవితం ఆశించినటువంటి విధంగా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్ప గొప్ప పదవులను వీరు సంపాదించుకుంటారు. అందరికీ అందనటువంటి అందలం ఎలా ఉంటుందో ఆ అందలాన్ని ఎక్కి కూర్చుంటారు ఈ రాశి వారికి. తిరుగులేనటువంటి విధంగా భాగ్యరాశిలో శని సంచారం కూడాను కొంత ప్రతికూలాన్ని చూపుతాడు. కష్టము, దుఃఖము, ఆవేదన, అపజయం, నష్టం ఇలాంటివన్నీ కొన్ని జరుగుతాయి. కాబట్టి ఈ శనీశ్వరుడు ఇచ్చేటువంటి ఈ కష్టాన్ని, నష్టాన్ని, అపజయాన్ని కనుక మనం ప్రతికూలాన్ని సానుకూలపరుచుకోవాలి అంటే ఈ శనీశ్వరునికి ఇష్టమైనటువంటి దైవం కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు. కాబట్టి వినా వెంకటేశం ననాదో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. స్వామి కలియుగ రక్షక, నీవు తప్ప నాకు ఇతరులు ఎవరు లేరు, నీవే నాకు దిక్కు అని చెప్పి ఈ కర్కాటక రాశి వారి నిద్ర లేవగానే గోవిందాయ నమః అని స్మరించినట్లయితే క్షణాలలో ఆ స్వామి సానుకూలమైన ఫలితాలను కలిగిస్తారు.